హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గవే సౌజన్య కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి. వచ్చేసి ఇవాళ అయితే నేను మీకు చపాతీలోకి పరోటాలోకి మంచి రెసిపీ చూపిస్తున్నాను అండి. ఆల్ వెజిటేబుల్ కర్రీ అండి. మనం హోటల్కి వెళ్తే అక్కడ ఆల్ వెజిటేబుల్ మిక్స్డ్ కర్రీ అంటారు కదా. ఆల్ వెజిటేబుల్స్ అంటే అన్ని వెజిటేబుల్స్ కలిపి చేసే కర్రీ అండి. నా దగ్గర ఉన్న వాటితో చేస్తున్నా. ఇదిగోండి, టొమాటో, క్యాప్సికమ్, మిరపకాయలు తీసుకున్నాను. ఇవి మొత్తం సన్నగా తరుక్కోవాలి. క్యారెట్ ఉంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. కొంచెం జ్యూసీగా చపాతీలోకి బాగుంటుంది కదా. ఇదిగోండి, కొంచెం పన్నీర్ కూడా తీసేసుకున్నాను. అట్లానే పీస్గా కట్ చేసేసుకొని వేయించేసుకుంటాను ఫస్ట్. ఇదిగోండి, ఇక్కడేమో బాండ్లీ పెట్టేసుకున్నాను. పోపు వేసేసుకొని ఈ ముక్కలు వేసుకొని ఇందులోనే మనము ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, వేయించుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఆ ప్రాసెస్ అంతా మీకు నేను చూపిస్తాను. స్టెప్ బై స్టెప్ వచ్చేసేయండి. చపాతీలు కూడా చేసి చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ వచ్చేసి పన్నీర్ ముక్కలు వేసి చేసుకుంటున్నాను నూనెలో. ఇదిగోండి, ఇక్కడైతే వచ్చేసి నేను మినపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయ వేసుకున్నానండి. ఇదిగోండి, వచ్చేసి క్యాప్సికము, టొమాటో, మిరపకాయ, క్యారెట్ ఉంటే క్యారెట్, ఇక్కడేమో పన్నీర్ అది కూడా వేయించేసుకున్నాను కదా, తీసి పక్కకు పెట్టేసుకున్నా. కొంచెమే వేసానండి, మరి పన్నీర్ కర్రీ లాగా అయిపోతుందని చెప్పేసి. మీ దగ్గర క్యాబేజీ కానీ, గోబీ కానీ, ఆలు ఉంటే అవి కూడా మిక్స్ చేసి వేసుకొని చేస్తే చపాతీలోకి కర్రీ బాగుంటుంది. లేకపోతే ఎప్పుడు పప్పు అను బెండకాయ అవే, క్యాప్సికమ్ అవే చేస్తే మనకు కూడా తినాలన్న బోరిగా కూడా ఉంటుంది కదా. వెరైటీ వెరైటీ చేస్తేనే కదా అండి నచ్చేది మనకి, ఇంట్లో అయినా కానివ్వండి. ఇవ్వండి, ఇక్కడైతే వచ్చేసి నేను ఫస్ట్ టొమాటోలు వేసుకున్నాను. కొంచెం క్యారెట్ కూడా ఉంటే క్యారెట్ కూడా తీసుకున్నాను. ఇవి కొంచెం మెత్తబడంగానే అవి వేసేసుకుంటానండి. ఇదిగోండి, కొంచెం మెత్తబడింది కదా, ముక్కలన్నీ కూడా వేసేసుకున్నాను. ఇవి కొంచెం దగ్గర పడ్డాక ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అవి కూడా వేసేసుకోవాలి. ఆలు అను గోబీ వేసేటట్టయితే, బఠానీ అవి కూడా వేసేటట్టయితే మనము కొంచెము ఒక 1 or 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించుకుంటే అవి ఇవి కలిపి చేస్తే కూడా కర్రీ బాగుంటుందండి. నా దగ్గర అవి లేవని స్కిప్ చేసేసి ఉన్న వాటితో చేసుకున్నా. ఇదిగోండి, పన్నీర్ కూడా వేయించుకున్నాను కదా, ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను. పచ్చి కూడా వేయచ్చు, కానీ పచ్చిదానికంటే కొంచెం వేయించి వేస్తే టేస్ట్ బాగుంటుందండి. పన్నీర్ మనం తినేటప్పుడు పంటి కిందకు వస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. పచ్చిదైతే ఏంటగా ఉంటుందని కొంచెం వేయించి వేస్తానండి నేనైతే. మీరు పచ్చిదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. పన్నీర్ కర్రీ కూడా మనం గుత్తొంకాయ మసాలా ఎలా చేస్తామో అలా కూడా చేస్తారండి. ఆ వీడియో కావాలంటే కూడా నా కింద కమెంట్ చేయండి, నేను మీకు చేసి చూపిస్తాను. ఇవ్వండి, కొంచెం పసుపు, ఉప్పు వేసాను. కారం కూడా వేస్తున్నా అండి, కొంచెమే వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయ వేసాము. క్యాప్సికమ్ కూడా మనకు కొంచెం కారంగానే ఉంటుంది కదా. ఇది కొంచెం దగ్గర పడ్డాక అప్పుడు వేయించుకున్నటువంటి పన్నీర్ ముక్కలు వేస్తా అండి. ధనియాల పొడి కూడా ఉంటే వేసుకోండి. కొబ్బరి పొడి కానీ, పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా టేస్టీగా వస్తుంది. లేదు అంటే కొబ్బరి పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఇదిగోండి, ధనియాల పొడి కూడా వేసేసుకున్నాను కదా, వేసి కలిపేసుకుంటున్నాను. నేను మార్నింగే చపాతీ పిండి అది కలిపి పెట్టుకున్నానండి. వచ్చేసి ఇదిగోండి, ఇప్పుడు వచ్చేసి కొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మొత్తం ఆ నూనెదంతా పైకి వచ్చేసాక ఈ పన్నీర్ ముక్కలు వేసేసి పైన కొత్తిమీర వేసుకుంటే అన్నంలోకి, చపాతీలోకి యూజ్ అయ్యే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇందులో క్యారెట్ వేసానని కొంచెం వాటర్ పోసాను, ముక్క మనకి మెత్తబడాలి కదా, అందుకని. ఇదిగోండి, వచ్చేసి నూనె గ్రేవీ అంతా పైకి వచ్చింది, చూస్తున్నారా. ఇదిగోండి, ఇప్పుడు మనము ఈ పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. చూడండి, కొంచెమే వేసానండి, ఇష్టంగా తిన్నారు కదా అని. మీకు కావాలి కొంచెం ఎక్కువ అనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఇందులో కలిపేసుకుంటే మనం కొంతమంది క్యాప్సికమ్ పన్నీర్ టొమాటో కర్రీ అంటారు. నేనేంటంటే అన్నీ వేసాను కాబట్టి ఆల్ మిక్స్డ్ కర్రీ అని పెడుతున్నా, అందుకంటే ఏం లేదండి. అంటే పన్నీరు, క్యారెట్, టొమాటో, క్యాప్సికమ్ అన్నీ వేసి చేశాను కదా అని.
మనకి ముక్క మొత్తం మెత్తపడ్డాక మీ దగ్గర పెరుగున్నా కూడా పెరుగు వేసుకోవచ్చు అండి, బాగుంటుంది. పెరుగు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురిమి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి పొడి అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఈ లోపు ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్నాను. కర్రీ అయ్యేలోపు నైట్ చపాతీ కాబట్టి కొంచెం కర్డ్ రైస్ తింటారు కదా, అందులో నీ కర్రీ ఉంది కాబట్టి రైస్ తింటారేమో అని డౌట్ వచ్చి రైస్ పెట్టేస్తున్నా. ఇదిగోండి, కొంచెం కొబ్బరి పొడి ఉంటే వేస్తున్నాను, పచ్చి కొబ్బరి ఉంటే కూడా వేసుకోండి. దించే ముందు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, లేకపోతే కరివేపాకు. మీకు కొంచెం పెరుగు వేసుకున్న అలవాటు ఉంటే పెరుగు కూడా వేసుకోండి. పెరుగు వేసుకుంటే ఏంటంటే చిక్కదనం వస్తుంది. లేదు ఇట్లా గ్రేవీగానే ఉండాలి చపాతీలో కంటే ఇట్లా అయినా సరే, కాకపోతే కొంచెం ఉండాలండి. మనం క్యారెట్ కూడా వేసాం కదా, పన్నీర్ అంటే వేయించుకున్నాము, క్యాప్సికమ్ గాను దగ్గర పడాలి, కానీ టొమాటో ఉడికిపోతుంది. ఇదిగోండి, కొంచెం కొత్తిమీర కూడా వేసాను ఇందులో. ఇదిగోండి, వచ్చేసి చపాతీ పిండి మార్నింగ్లో కలిపెట్టానని చెప్పాను కదా, ఇదిగో పొడి పిండి తీసుకున్నా. ఇదిగోండి, ఇప్పుడు చపాతీలు ఒత్తేస్తున్నాను. మా బాబు చేస్తున్నాడండి చపాతీలు, నాకు హెల్ప్ చేస్తాడండి. నీ మేనల్లుడు చేస్తున్నాడు బ్రో చపాతీ. ఇదిగోండి, వచ్చేసి వేడి వేడి ఫుల్కాలు రెడీ అయిపోయినాయి. ఇక్కడ మనకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. వచ్చేసి బౌల్లోకి వేసేసుకొని సర్వింగ్ చేసేసుకుంటే యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ ఆల్ మిక్స్డ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇదిగోండి, వేసేస్తున్నాను. మంచిగా మనకి గ్రేవీ లాగా వస్తుందండి, వేడి వేడిగా. చూస్తున్నారా, ఆల్ మిక్స్డ్ కర్రీ అండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ద వే సౌజన్య కుకింగ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే నా ఫ్రెండ్స్, వచ్చేసి ఇది రైస్లో కూడా యూజ్ అవుతుందండి. రైస్ కూడా మనం పెట్టుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. లేదు మీకు ఇట్లా ఇష్టం లేదు అంటే క్యాప్సికము, ఉల్లిపాయ, టొమాటో, పన్నీరు, మనం టూత్ పిక్స్ ఉంటాయి కదా అండి, దానికి కూడా ఇట్లా గుచ్చి కాల్చుకోవచ్చు, వేయించుకొని గుచ్చి ఉప్పు కారం అట్లా కూడా వేసుకొని చేసుకోవచ్చు. అలాంటి వీడియో కావాలన్నా కూడా నేను మీకు చేస్తాను, కానీ నాకు కామెంట్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.